ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వగ్రామమైన నారావారిపల్లిలో ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు. సంక్రాంతి అనేది మన సంప్రదాయమని, పెద్దలను గౌరవించుకోవటం మరియు ప్రకృతిని పూజించడం మన సంస్కృతికి నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది మొట్టమొదటిసారిగా ఒక సాటిస్ఫాక్షన్. 3 రోజులు ఇక్కడే ఉన్నాం. ఇక్కడి నుంచి చూశారు అందరూ. వచ్చిన సమస్యలు కూడా తీసుకున్నాను. సాంప్రదాయాలను కాపాడే విధంగా మీరు చూస్తే భోగి, మనందరం కూడా భోగి రోజున పాత వస్తువులన్నీ కాల్చి, అదే మాదిరిగా కాల్చిన దాంతో కూడా మళ్ళా వేడి నీళ్ళు చేసుకొని దాంతో స్నానం చేస్తే మంచి అదృష్టం వస్తుంది, మంచి జరుగుతుందని మన సాంప్రదాయం. అది కాకుండా బాగా చలికాలం భోగి వేసుకుంటాం. భోగి మంటలు అవుతానే చలి తగ్గుతుంది. ఇంకా రాను రాను శివరాత్రికి వస్తే శివశివ అంటూ ఉండే చలి కూడా పోయి ఎండలు వస్తాయి. ఇది మన సాంప్రదాయం. మన పండుగలతో మన యొక్క వాతావరణాన్ని కూడా ఎప్పటికప్పుడు బేరీ చేసుకుంటూ ఉంటాం. రెండవది సంక్రాంతి, రైతుల పండుగ. రైతులందరూ కూడా ఫ్రెష్గా పంటలన్నీ వస్తాయి. కొత్త పంటలు, పిండి వంటలు. ఆడ నుంచి అందరూ కూడా బంధువులంతా కూర్చొని ఆనందంగా ఎంజాయ్ చేసి దిగుబడి వచ్చి రైతు ఆనందంగా ఉండే సమయం ఇది. అదే సమయంలో అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. ఇటీవల కాలంలో 10,000 కోట్ల రూపాయలు ఒక్క ధాన్యాన్ని అమ్మితే డబ్బులు వచ్చాయి. 24 గంటలు పే చేశాం. రైతుల ఆనందానికి బ్రహ్మాండంగా ఆనందంగా ఉండే పరిస్థితికి వస్తున్నారు. రెండు జరిగినప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు సంక్రాంతి రోజున మన పెద్దలను తలుచుకుంటాం. ఇది మన సాంప్రదాయం. నివాళులు అర్పిస్తాం. అందుకే పెద్ద పండుగ కూడా ఇది. పెద్దలందరికీ, లేకపోతే అదర్వైజ్ మన పెద్దల్ని మనం గుర్తుపెట్టుకోలేకపోతే ఇంకా మన వారసత్వం లేదు, మన మనుషులమే కాదు, మనకు జంతువులకి తేడా కూడా లేదు. అలాంటిది పెద్ద పండుగ జరుపుకొని మన పూర్వీకులందరికీ ఓసారి 2-3 తరాలకు, 3-4 తరాలకు కూడా ఫోటోలు పెట్టి పూజలు చేసిన వాళ్ళు అర్పిస్తాం. అదే మన సాంప్రదాయం. ఈరోజు మీరు చూశారు, మేము కూడా మా తల్లిదండ్రులకి, మా బ్రదర్ చనిపోతే ఆయన, మా మామగారు, మా పార్టీ అధినేత, మా అత్త, మా అందరి గుండె వాళ్ళు అర్పించాం. ఇంకొక పక్కన కనుమ పండుగ. నేచర్ని ఆరాధించేది మన సంస్కృతి. ప్రకృతితో, అందుకే కాటమరాయుడు మనంతా కూడా పూజ చేస్తాం. పశువుల పండుగ చేస్తాం. పశువులను అలంకరిస్తాం. ఈ ప్రాంతంలో జల్లికట్టు కూడా చేస్తాం. ఒకప్పుడు ఇక్కడ కూడా కోడి పందాలు ఉండేటివి. అవి కూడా నేను చూశాను. ఇక్కడ కొన్ని దిక్కడైతే కోడి పందాలు కూడా ఆడేవాళ్ళు, కోడి పందాలు జరిగేటివి. దానికి ఆ కోళ్ళు కూడా తయారు చేసుకునేవాళ్ళం. మంచి కోడి పుంజుల్ని తయారు చేసి కోడి పందాలు కూడా చేసి అది ఒక వినోదం కింద, వారసత్వం కింద చేశాం. అలాంటివన్నీ సాంప్రదాయంగా వచ్చాయి. అలాంటి సాంప్రదాయాల్ని మళ్ళీ ఒకసారి పునరుద్ధరించవలసిన మనం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ ఇది వారసత్వం. అందరికీ మరొకసారి హ్యాపీ సంక్రాంతి. అదే మరి హ్యాపీ కనుమ కూడా. సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. భోగి అయింది కాబట్టి దానికి కూడా అభినందనలు.